పేరు పేర్చిన నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్య భాగంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, ఎజ్రా గారు రాసినటువంటి 119వ కీర్తన 9వ వచనాన్ని చదువుకొని ఈనాటి వాక్య భాగాన్ని కొనసాగిద్దామండి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వాక్యాన్ని గమనిస్తారని నమ్ముచున్నాను. యవనులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వాక్య సహాయం కొరకు దేవుణ్ణి అడిగి ఒక చిన్న ప్రార్థన ద్వారా తర్వాత వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, అతి పరిశుద్ధుడా, అతి శ్రేష్ఠుడా, అత్యున్నతమైన స్థలంలో నివసించువాడా, అతి పరిశుద్ధుడా, అయ్యా ఉత్తమమైన దేవుడు, ప్రభువా, మహోన్నతమైన వాడు, మీకు స్తోత్రములు. మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. అయ్యా, ఈ యొక్క రాత్రి కాలం వేళ మీ మాటలు వినుటకు మేము సిద్ధపడి ఉండగా, మా ప్రభువా, మా హృదయం నిండా మీ వాక్యమును నింపమని, వాక్యము ధ్యానించవలసిన రీతిలో, నేర్చుకునవలసిన పద్ధతిలో వాక్యాన్ని నేర్చుకున్నటకు మీరు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేనైతే వట్టిదానను, మట్టిదానను, ఆయన నిష్ప్రయోజకురాలైనటువంటి మీ దాసిని, ప్రభా, తెలివి లేని దానను, కేవలం ప్రభా మీ నోటి బోరగా వాడబడాలి అనే ఆతురత కలిగిన దాను. నన్ను మీ యొక్క అరచేతిలోనికి తీసుకొనండి. నన్ను మీరు మరుగు చేసి దాచి, మా ప్రభా, కేవలం మీరు మాత్రమే నా తండ్రి మాట్లాడమని, నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మహిమ పొందమని, సాతానికి ఎలాంటి తావు లేకుండా కృప చూపమని, ఈ కూడిక యావత్తు మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, చేరి వచ్చిన మీ దాసురాండ్రను అందరినీ ప్రభా పేరు పేరున ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఎలాంటి అవసరతలు కలిగి ఉందో, ఎలాంటి హృదయంతో మీ సన్నిధిలో కూర్చొని ఉందో ప్రభా మీరు ఎరుగుదురు. అందరి అవసరతలు తీర్చే దేవుడు ఆయన, మా అవసరతలు ఎరిగిన దేవుడు. మేము అడగక మునిపే మీరు ఎరిగి ఉన్నారు. మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం, సహాయం దయచేయమని ప్రభా. ఈ కూడిక అంతము వరకు ప్రభా మీ మహిమార్థమే జరిగించమని సమస్తాన్ని మీ చేతుల్లో ఉంచుకుంటూ మా ప్రభుని, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరం ఆమేన్ చదువుదామండి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభునామములో సమస్త ఏమన్నా అన్నారా సిస్టర్? నేను మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. గడిచిన సెషన్లో వాక్యము మ్రోగెను అనేటువంటి భాగంలో కొన్ని పాయింట్స్ మనం నేర్చుకున్నాం. ఐ థింక్ మీరు చెప్పగలరు అని నేను అనుకుంటున్నాను. వెరీ నెక్స్ట్ డే పార్ట్ 2 వివరించుకుందాము అని ఆశించినప్పటికీ దైవజనులు నెక్స్ట్ డే మరి విజయవాడ వెళ్తూ, రేపు నేను ఉండను కాబట్టి రేపటి సెషన్ నువ్వు క్యారీ ఆన్ చేయి, ఈరోజు నేను తీసుకుంటాను అని అన్నందువలన మరి బుధవారం రోజు దైవజనులు మాట్లాడడం జరిగింది. గురువారం రోజు వుడ్ వర్క్ వల్ల మనం మాట్లాడుకోలేకపోయాం. శుక్రవారం ఎలాగూ మరలా దైవజనుల సెషన్ కనుక వారు మాట్లాడడం జరిగింది.
కాబట్టి కొంచెం గ్యాప్ ఎక్కువే వచ్చింది పార్ట్ 1కి పార్ట్ 2కి. అయినను మీరు గుర్తుపెట్టుకొని ఉంటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా క్లియర్గా మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం, చాలా క్లియర్గా. మొదటి పాయింట్ ఏమి నేర్చుకున్నాం? వాక్యము మ్రోగెను అనేటువంటి పాఠంలో మొదటి పాయింట్ ఏమి నేర్చుకున్నాం? మీకు ఎవరికైనా జ్ఞాపకం ఉందా జాయిన్ అయిన వాళ్ళకు? వాక్యాన్ని వినాలి. వాక్యం అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం. మొదటి పాయింట్ వాక్యం అంటే ఏమిటి అనేది మొదటి పాయింట్గా నేర్చుకున్నాం. రెండో పాయింట్ వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడింది. వెరీ గుడ్. వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడింది అనేది నేర్చుకున్నాం. వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడింది అనే పాయింట్లో కొన్ని మరలా సైడ్ హెడ్డింగ్స్ లాగా మనం నేర్చుకున్నాం. మనం అనుసరించడానికి ఇవ్వబడిందని నేర్చుకున్నాము. వాక్యం మనం అనుసరించాలంటే ముందు వినాలి అని నేర్చుకున్నాం. అంతేకాదు వినినది మనం రాసుకోవాలి అని నేర్చుకున్నాం. ఎలా రాసుకోవాలి అంటే విశదముగా వ్రాసుకోవాలి అనే మాటలు కూడా మనం నేర్చుకున్నాం. విశదంగా వ్రాసుకున్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి అని మనం నేర్చుకున్నాం. కీర్తన 119:11 నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయం ముందు ఉంచుకుని ఉన్నాను అంటాడు ఎజ్రా గారు. ఇవన్నీ కూడా వాక్య భాగంలో బేసిక్ పాయింట్స్, క్రైస్తవ జీవితంలోనే బేసిక్ పాయింట్స్. రక్షింపబడిన క్రొత్తలో లేకపోతే రక్షణ పొందినటువంటి మొదటి దినాలలో ప్రారంభ దశలో మనం ఎరిగి ఉండవలసినటువంటి అంశాలు, ఎరిగి ఉన్నాం కూడా, మనకు తెలుసు కూడా. కొత్త వాక్యం, కొత్త పాయింట్ లేక లోతైన మర్మాలతో కూడిన వాక్య భాగం ఏమీ కాదు. పోయిన వారం మనం ధ్యానం చేసింది, ఈరోజు ధ్యానం చేయబోయేది కూడా ఎరిగిన పాయింట్సే జస్ట్ మనం రికలెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ వాక్యము యొక్క విలువను మన హృదయంలో ముద్రించుకోవడం కోసం, మనకు అర్థం అవడం కోసం నేను ఒక మాట చెప్తున్నాను. మనం తినేటువంటి ఆహార పదార్థాల్లో వెజిటేరియన్ ఫుడ్ని కనుక మనం తీసుకుంటే, క్యారెట్ అనేటువంటి ఒక వెజిటబుల్ని కనుక మనం తీసుకుంటే, ఆ వెజిటబుల్, క్యారెట్ అనేటువంటి వెజిటబుల్ ఏ విటమిన్స్ కలిగి ఉంటుంది, అది తింటే మనకి ఏం ఉపయోగం వస్తుంది, ఒకవేళ అది తినకపోతే ఏమి నష్టం వస్తుంది, అది బయట మనకి చాలా సులువుగా దొరికే పదార్థమా, కాస్ట్ ఎక్కువ, చాలా సింపుల్గా దొరికే పదార్థమా, ఇవన్నీ కూడా దాని గురించి మనకు తెలిసి ఉన్నాయి అనుకోండి, అది మనం తీసుకోవడం, తినడం, మన దైనందిన ఆహారాల్లో ఉపయోగించుకోవడం మనం చేస్తాం. దాని విలువ, దాని వలన వచ్చే మేలు, అది తినకపోతే వచ్చే కీడు మనము ఎరుగమనుకోండి, మనకు తెలియదు అనుకోండి, అది ఎంత విలువైంది, ఎంత కాస్ట్, ఈజీగా దొరుకుతుందా, రెగ్యులర్గా దొరికేదేనా, సీజనల్గా వస్తుందా, ఇవన్నీ మనకి తెలిసిన పాయింట్స్ అనుకోండి, ఖచ్చితంగా రెగ్యులర్గా దాన్ని స్వీకరించడానికి మనం ట్రై చేస్తాం. దాని యొక్క బెనిఫిట్స్, దాని యొక్క విలువ తెలియడం అంటే దానివల్ల వచ్చే మేలేంటో తెలియాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వాక్యం ఎంతో విలువైంది అని మనం ఎరుగుదాము, వాక్యం ఎంతో కాస్ట్లీ అని మనం ఎరుగుదాము. మనకి వాక్యం ఉచితంగా వినబడుతుంది, ఉచితంగా పౌలు గారు ప్రకటించారు. నేటి దినాల్లో కూడా చాలామంది ఉచితంగా ప్రకటించే దైవజనులు ఉన్నారు. ఉచితంగా మన గడప యొద్దకు వాక్యం వస్తుంది, టీవీ ఆన్ చేయగానే వాక్యం మనకి వినపడుతుంది. చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంది వాక్యం యొక్క అవైలబిలిటీ నవేడేస్. అంతవరకు మనకు తెలుసు. కానీ వాక్యాన్ని మనం స్వీకరించకపోతే, వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకోకపోతే, వాక్యం వలన వచ్చే మేలేంటో మనం ఎరుగకపోతే దాన్ని స్వీకరించలేం, మనం దాన్ని జీర్ణించుకో. మన గుండె లోతుల్లో వాక్యాన్ని నాటుకోవడానికి ట్రై చేయి. ఎంత కాస్ట్లీ అంటే వాక్యం, వెండి కంటే, బంగారం కంటే, అపరంజి కంటే, ముత్యముల కంటే చాలా 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 కొన్ని రెట్లు విలువైనది. ఏ ఆస్తి ఏది కూడా కోరదగినది కాదు దేవుని యొక్క మాటల ముందు. కొన్ని విలువైన బిల్డింగ్స్, గోల్డ్,
మనీ, కాయిన్స్ అన్నీ కూడా ఒకవైపు ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే ఒకవైపు ఉంచితే దేవుని యొక్క వాక్యమే ఎక్కువ వెయిట్ని చూపిస్తుంది క్రైస్తవ జీవితంలో. ఈ వాక్యం ఒక్కటి మన జీవితంలో ఉంటే మిగిలినవన్నీ కూడా ఆటోమేటిక్గా మన లైఫ్లోకి వస్తాయండి. ఇలా ఈ క్యారెట్ యొక్క ఉపయోగాలన్నీ తెలిసి మనం తినడం వేరు, క్యారెట్ వలన ఉపయోగాలు ఏంటో మనకు తెలియకుండానే ఆ వెజిటబుల్స్లో ఇది కూడా ఒక వెజిటబుల్ అని తినడం వేరు. క్యారెట్ తినకపోతే మమ్మీ నీకు కంటి చూపు తగ్గువైపోతుంది తినాలి అంటే పిల్లలు తినే రూట్ వేరుగా ఉంటుంది. లేకపోతే నాకు ఇష్టం లేదు క్యారెట్ అంటే వాళ్ళు బలవంతంగా తినే రూట్, ఆ స్టైల్ వేరుగా ఉంటుంది. ఆకుకూరలు తింటే నీకు జుట్టు బాగా ఉంటుంది, బ్లడ్ బాగా పడుతుంది, నీకు డైజెషన్ బాగా ఉంటుందని వాటి విలువని చెప్పి తినిపిస్తే ఒక విధంగా ఉంటుంది వాళ్ళు తినే విధానం. అదేంటో తెలియకపోతే ఏదో పచ్చగడ్డి తిన్నట్లుగా ఇష్టం లేనట్లుగా తినే విధానం ఇంకో రూట్లో ఉంటుంది. వాకింగ్ కూడా చాలామంది క్రైస్తవ జీవితాల్లో ఎలా అయిపోయిందంటే పచ్చగడ్డిలాగే అయిపోయింది. కానీ వాక్యము ఎంత విలువైందయ్యా అంటే విలువైనది, ఇది విలువైనది అని చెప్పే ప్రతి వస్తువు కంటే కూడా విలువైంది. ఒక్కొక్కసారి డబ్బుతో రాదు వాక్యం, ఒక్కొక్కసారి సమయాన్ని కేటాయించిన రాదు వాక్యం, ఒక్కొక్కసారి మనలను మనము సమర్పించుకున్న రాదు వాక్యం, ఒక్కొక్కసారి ఎంత ఖర్చు చేసినా నువ్వెంత తొలతోగడానికి రెడీగా ఉన్నా వచ్చేది కాదు వాక్యం. హృదయ లోతుల్లో దాన్ని నాటుకొని వాటికి నీరు పోసి వాటిని పెంపార చేస్తూ అనుదినము అనుక్షణము లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గనక మనం చేస్తే, దాని మీద మనం దృష్టి పెడితే అప్పుడు వస్తుంది వాక్యం. వాక్యం గురించి పోల్చిన పోలికలు కూడా లాస్ట్ టైం నేను సూచాయిగా చెప్పాను. పార్ట్ 2 అని నేను ఎందుకన్నానంటే టైం అయిపోతుంది కాబట్టి. ఆల్రెడీ ట్యూస్డే జరిగినటువంటి వాక్య భాగంలో 4 దాటింది, అందువల్ల జస్ట్ రిఫరెన్సెస్ చదువుతూ నేను అలా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళా వివరిస్తానని చెప్పడం జరిగింది. ఎన్నో పోలికలు ఉన్నాయి వాక్యానికి, అవి మనం ఒకసారి చదువుకుందామండి. మీకు తెలిసినవే నేను ఒక్కసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. హృదయంలో ఉంచుకోవాలని 119వ కీర్తన 11వ వచనం చెప్తే, 119వ కీర్తన 9లో నడతను శుద్ధి చేసుకోవాలండి. హృదయంలో ఉంచుకోవడం మాత్రమే కాదు, వాక్యాన్ని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకుంటూ శుద్ధి చేసుకోవాలంట. ఏం శుద్ధి చేసుకోవాలి అంటే నడతను శుద్ధి చేసుకోవాలి. శరీరాన్ని శుద్ధి చేయడానికి అనేకమైన క్రీములు వచ్చాయని చెప్పాను నేను. చాలా బ్రాండ్స్, లాక్మీ, కొలోషియల్, లోటస్, ఇలా చూస్తే చాలా క్రీమ్స్, టీవీ ఆన్ చేస్తే చాలా బ్రాండ్స్ కనబడుతూ ఉంటాయి మనకి. ఎన్నో పదార్థాలు శరీరాన్ని క్లీన్ చేసే ఉన్న ఆత్మను, కనిపించని వాటిని క్లీన్ చేసేది మాత్రం ఒకటే, అది వాక్యం. ఆత్మీయమైన విషయాలను, నడతను, మన ఊహలను, మన తలంపులను, ఐఎమ్ టెల్లింగ్ నాట్ అబౌట్ ద ఆర్గాన్స్ని క్లీన్ చేయడానికి కూడా వాటర్ ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి మన పేగుల్ని శుద్ధి చేయడానికి కూడా లెమన్, హనీ, హాట్ వాటర్ ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి. తులసి కదండి, పుదీనా, చాలా చూస్తుంటాం మనం, టిప్స్ చూస్తూ ఉంటాం. ఇవన్నీ లోపల మన కడుపును క్లీన్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కానీ కనిపించని అంతరింద్రియాలు ఉంటాయి కదా, అంతరింద్రియాలు మన అంతరంగంలో ఉన్నవి, మన ఊహలను క్లీన్ చేయాలంటే, మన తలంపులను క్లీన్ చేయాలంటే, మన ఆలోచన సరళిని మార్చుకోవాలంటే, మన ఉద్దేశాలు పవిత్రమైనవిగా ఉండాలి అంటే వాక్యము మాత్రమే ఉపయోగపడుతుంది. అందుకనే ఎంత అద్భుతంగా ఈ మాటను రాశారా, ఎంత అద్భుతంగా, ఎంత అనుభవించి ఈ మాట రాశారా ఎజ్రా గారు, ఎంత అర్థం ఉంది ఈ మాటలో అని గనక ఆలోచన చేస్తే మామూలు లైన్ అయితే కాదండి ఇది. ముఖ్యంగా మన పిల్లలు ఎవరైనా, మీతో పాటుగా ఎవరైనా పిల్లలు ఆలకిస్తున్నట్లయితే దయచేసి వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసే మాట,
మన నడత, మన క్యారెక్టర్, మన యాటిట్యూడ్, మన బిహేవియర్, మన లివింగ్ స్టైల్, ఇవన్నీ కూడా ఏది నిర్ణయిస్తుంది, ఏది చక్కగా మనల్ని ఫామ్ చేస్తుంది, మంచిగా మనల్ని కడుతుంది, మంచి స్థితిలో మనల్ని ఉంచుతుందయ్యా అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, వాక్యమే. ఎజ్రా గారు చెప్పే మాట ఏంటంటే, యవనులు ఎస్పెషలీ టీనేజర్స్ దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు? తల్లిదండ్రులు మాటల చేతనా? వాళ్ళు చదివే పుస్తకాల వలన? ఇంకొకటి అంటే దేని చేత? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూచుకొనుట చేత కదా అనలేదు, చూచుకొనుట చేతనే, ఓన్లీ అన్న మీనింగ్ వస్తుంది అక్కడ. యవనులు అంటే ఓన్లీ టీనేజర్స్ మాత్రమే అని తీసుకోవద్దు మీరు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్త దగుచుండునట్లు అనే మాటలున్నాయి బైబిల్లో. ఎందుకు పక్షిరాజు యవనంతో దేవుని బిడ్డల యవనాన్ని పోలుస్తూ మాట్లాడాడు బైబిల్లో? దేవుడు ఎందుకు అలా మాట్లాడించాడు అని ఆలోచన చేస్తే, పక్షిరాజు వృద్ధాప్య దశకు వెళ్ళిన తర్వాత కూడా తన ఈకలన్నీ, పక్షిరాజు అంటే గ్రద్ద, ఈగల్ అని మనకు తెలుసు. వృద్ధాప్య దశకు వెళ్ళిన తర్వాత తన శరీరం మీద ఉన్నటువంటి ఈకలన్నీ ఊడిపోతాయట. అటా కాదు, ఊడిపోతాయి. అటా అనకూడదు బైబిల్లో. ఊడిపోయిన తర్వాత మరలా చిన్న చిన్న మొలకలుగా క్రొత్త ఈకలు, క్రొత్త జుట్టు తనకి రావడం మొదలవుతుంది. అప్పుడు మరలా అది యవ్వనాన్ని సంతరించుకుంటుంది. అంటే తన యూత్ అనేది, యూత్హుడ్ అనేది, యవన దశ అనేది మరలా రెన్యూల్ అవుతుంది, పునరుజ్జీవాన్ని పొందుకుంటుంది, క్రొత్తదిగా మార్చబడుతుంది. అందుకని యవనస్తులంటే ఓన్లీ టీనేజర్స్ అనుకోకూడదు. మనందరం కూడా దేవుని దృష్టిలో యవనస్తులమే. ఎప్పుడు అంటే మన ఆత్మీయ జీవితాన్ని పక్షిరాజు వలె మరలా క్రొత్తదిగా మరలా స్టార్టింగ్ నుండి, మరలా మొదటి నుండి, మరలా వాక్యాలని నేర్చుకుంటూ మనము రెన్యూవల్ చేసుకుంటూ ఉంటే వాక్యం ద్వారా మనం ఎల్లప్పుడూ కూడా బలవంతులుగా, యవనస్తులంటే దేవుని దృష్టిలో బలవంతులు. యవనస్తులారా మీరు దేవుని దృష్టిలో బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది అంటాడు. సో మనం ఎప్పుడు యంగ్స్టర్స్గా అనగా బలవంతులుగా ఆత్మీయ జీవితంలో ఉండాలి అంటే వీ షుడ్ రెన్యూవల్ అవర్ లైఫ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాన్ని మనం రెన్యూవల్ చేసుకోవాలి అని అర్థం. సో లాస్ట్ వీక్లో నేర్చుకున్నటువంటి పాయింట్స్ని బట్టి ఈ పాయింట్ని మనం యాడ్ చేసుకుంటే, వాక్యము విశదంగా రాసుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి. అంతేకాదు వాక్యము చేత జాగ్రత్తగా మన నడతను చూసుకుంటూ దాన్ని, మన నడతను శుద్ధి చేసుకోవాలి, జాగ్రత్తగా టాలీ చేసుకోవాలి అనే పాయింట్ మనకు అర్థమవుతుంది. ఈ పాయింట్స్ అన్ని కూడా రెండో పాయింట్లోని సైడ్ హెడ్డింగ్స్ ఇవి. లేక రెండో పాయింట్ సైడ్ హెడ్డింగ్ అయితే రెండో మెయిన్ పాయింట్లోని చిన్న పాయింట్స్ అని మనము గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఆ తర్వాత వాక్యం చేత శుద్ధి చేసుకోవడమే కాదు, వాక్యాన్ని మరచిపోకూడదు. మర్చిపోతామా లేదా మన వాక్యాన్ని? మన మానవుని బ్రెయిన్ చాలా చిన్నది కదా. మనకున్న బ్రెయిన్లో అనేకమైన విషయాలు ఉంటాయి ప్రియులారా. నేను కోరుకుంటున్నాను ఏమని అంటే, వాక్యం కష్టపడి చదువుతున్నాం కాబట్టి వినిన వారు జ్ఞాపకం పెట్టుకొని మరలా మనం అడిగినప్పుడు చెప్తే, అమ్మయ్య వింటున్నారు, తిరిగి చెప్తున్నారు అని నా మట్టుకు నాకు అనిపిస్తుంది. అలాగే మీరు ఇంకొక మీట్లో ఉంటే వాళ్ళకు కూడా అనిపిస్తుంది. లేక ఇంకో సంఘంలో విన్న వాక్యం అయితే సంఘ కాపరికో, సంఘంలో వాక్యం ప్రకటించిన దేవుని దైవజనుడికో, సువార్థికుడికో ఉంటుంది. ఈ విధంగా మనం మాట్లాడుకుంటూ వెళ్తే డేలో ఎన్ని వాక్యాలు అంటామో అన్ని జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కూడా కష్టమే. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట మరొకటి ఉంది. మన బ్రెయిన్కి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఇచ్చాడు దేవుడు. అదేంటంటే, ఏదైతే మనము ఇష్టంగా భావిస్తామో ఆ విషయం మనకు ఎక్కువ గుర్తుంటుంది.
ఆ విషయం కొన్ని గిగాబైట్స్ మెమరీని మన బ్రెయిన్ స్టోర్ చేయగలదు. గిగా అంటే ఆ డేటాను కొలిచే వాటిలో అతి పెద్దది గిగా, నానో అవన్నీ కూడా హైయెస్ట్ అన్నమాట. ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉండే అవకాశం ఉంది. కొన్ని బిలియన్ల, కొన్ని చాలా చాలా విషయాలు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు గుర్తుంటుందంటే ఆ విషయం పట్ల శ్రద్ధ, ఆసక్తి, ఇంట్రెస్ట్ మనకున్నప్పుడు. మనకి వాక్యం గుర్తుండట్లేదు అంటే దీన్ని బట్టి మీరు చెప్పండి ఏమై ఉండొచ్చు రీజన్? కొన్ని కోట్ల, మిలియన్ల, బిలియన్ల మెమరీని గుర్తుంచుకునే శక్తి మన బ్రెయిన్కి ఉన్నప్పుడు ఒక వారం క్రితమో, 4-5 రోజుల క్రితమో, 2 రోజుల క్రితమో విన్న వాక్యం మనం గుర్తుపెట్టుకోవట్లేదంటే కారణం ఏమై ఉంటుంది? మెమరీ ఖాళీ లేదనా? మన బ్రెయిన్లో ఆ విషయం గుర్తుండటానికి ఖాళీ లేదనా? దాని అర్థం లేకపోతే ఆ విషయం పట్ల శ్రద్ధ లేదని అంటారా? ఏమై ఉంటుందండి? శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోవడం అయి ఉండొచ్చు. శ్రద్ధ లేకపోవడం అయి ఉండొచ్చు. వాక్యాన్ని మర్చిపోకుండా మనం ఉండాలంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఒక్కటే కాదు, కానీ దాన్ని మనం మెమరైజ్ చేసుకోవాలి. ఎలా మెమరైజ్ చేయాలి అంటే కీర్తనకారుడు అంటాడు, రాత్రి వేళల్లో నేను దేవుని మాటలను ధ్యానం చేస్తాను. షూలమితి అంటది, రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని. త్వరలో చెప్పుకుందాం ఆ పార్ట్, ఆ లైన్ గురించి మనం వివరించుకుందాం త్వరలో. మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. పరమగీతముల గురించి ఒక చిన్న పుస్తకం రాయాలని ఒక పెద్ద కోరిక ఉంది నాకు. రాస్తున్నాను. దేవుని కృప సాయం చేయాలని, ఆయన కృప వలన అది ముద్రించబడాలని మీరు మీ పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. రాత్రి వేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకితిని, వెదకినను అతడు కనబడకపోయాను. రాత్రి వేళ వెతకడం ఏంటి? పడుకొని వెతకడం ఏంటి? వెదికే వాళ్ళు వీధుల్లోకి వచ్చి వెతకాలి, అవుట్ సైడ్ జనాల్లోకి వచ్చి వెతకాలి, బయటకు వచ్చి మనుషులను అడుగుతూ వెతకాలి. నా ప్రియుడు ఇటో వెళ్ళాడమ్మా, మీకేమైనా కనబడ్డా, మీరు చూసారా అని. పరుండి ఉండి వెదకడం అంటే వాక్యాన్ని ధ్యానించడం. ఎక్కడ దేవుడు ఏం మాట్లాడాడు, ఎక్కడ దేవుడు ఏం చెప్పాడు, ఎక్కడ నేను మిస్ అయ్యాను, ఎక్కడ నేను డ్రాప్ అవుట్ అయ్యాను, ఎక్కడ మరలా దేవుడు నన్ను రెన్యూవల్ చేయడానికి పిలుస్తున్నాడు, ఏ విషయంలో నేను తప్పిపోయానని దేవుడు నన్ను ఇన్సిస్ట్ చేస్తున్నాడు, ఎక్కడ దేవుడు నన్ను గుచ్చుచున్నాడు, ఎక్కడ నేను ఇక్కడ సరిదిద్దబడాలని దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ 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 నేను ఎక్కడున్నాను, నా ప్రియుడు ఎక్కడున్నాడు, నా దేవుడు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నాను, ఆయనకి నాకు కలిగినటువంటి ఆ సాన్నిహిత్యం ఎక్కడుంది, ఎక్కడ మిస్ అవుతుంది, ఎందుకు ఆయన నాకు కనబట్టలేదు? హృదయ శుద్ధి లేదా? హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. కనబట్టలేదు మన ప్రియుడు మనకంటే, వినబడలేదు మన మాటలు ఆయనకంటే, మన మాటలు ఆయన ఆలకించట్లేదు, మనకు జవాబు ఇవ్వట్లేదంటే సమ్వేర్ వీ మిస్డ్ అవర్ రూట్. ఎక్కడో మనము తప్పిపోయాం. మన మాటలు ఆయనకి వినబట్టలేదు, మన కార్యక్రమాలు జరగట్లేదు, మనం అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నాం ఆత్మీయ జీవితంలో అని. అంటే దాని అర్థం ఏంటంటే మన ప్రాణప్రియుని మనం ఎక్కడో మిస్ అయ్యి దారి మనము తప్పాం. ఆయన దారి తప్పేవాడు కాడు. పడుకొని వెదికిన ఆయన మనకి దొరుకుతాడు. రాత్రివేళ ధ్యానము చాలా అవసరం. మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి, నెమరు వేసుకోవాలి. ఎవరైనా మనల్ని అనరాని మాటలంటే, బాధ కలిగించే మాటలంటే మరలా డిస్కషన్స్లో మనం ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం, ఎన్నిసార్లు వలపోస్తాం, ఎన్నిసార్లు ఆ మాటను బట్టి బాధపడుతూ ఉంటాం, బాధను వ్యక్తం చేస్తాం. అసలు నేను ఊహించలేదు సిస్టర్ అలా మాట్లాడతారని. నా జీవితాన్ని అంతా ధారపోసి నేను ఇంతగా కష్టపడితే ఇలాంటి మాటల తాకిడి నాకు వస్తుందని నేను భావించలేదండి అని చెప్తూ ఉంటారు కొందరు.
నా బిడ్డలు నేను ఇంతగా పెంచి పెద్ద చేస్తే ఎంత తిరుగుబాటు చేస్తారని నేను భావించలేదండి. నా మాట వినకుండా ఇలా అవుతారని నేను భావించలేదండి. నా భర్త నా మాట వినకుండా ఇలా చేస్తాడు, ఇంత తిరుగుబాటుగా ఉంటాడు, తిరుగుబాటుదారుడుగా ఉంటాడు, నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వడు, వాళ్ళ మాటలే వింటాడు అని నేను భావించలేదండి, ఎక్స్పెక్ట్ చేయలేదండి అని పదే పదే ఆ మాటలు మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. మానవులు అన్న మాటలు నెమరు వేసుకుంటే మనకు ఎలాంటి ఉపయోగం ఉండదు ప్రియులారా. బాధ ఎక్కువ అవుతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. గుర్తుపెట్టుకుందాం ఈ మాటలు. క్రిస్టియన్స్ వీఆర్, యాజ్ ఎ క్రిస్టియన్ వీ షుడ్ ఫర్గివ్ అండ్ ఫర్గెట్ ఆల్సో యాజ్ వెల్. మనము క్రైస్తవులము గనక క్షమించాలి, క్షమించి మర్చిపోవాలి, విడిచిపెట్టాలి. కానీ మనకి క్షమించడం వచ్చు, కానీ మర్చిపోవడం, విడిచిపెట్టడం చాలా కష్టం, చాలా కష్టం. క్షమించడం ఈజీ అవ్వచ్చు, కానీ వాళ్ళ ద్వారా మనకైన గాయాన్ని మరచిపోవడం మాత్రం చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, క్షమించి మర్చిపో, విడిచిపెట్టు. ఎక్కడ చెప్తుంది దేవుని వాక్యం అలా అంటే, ఆయన అంటాడు, మీ పాపములను నేను ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, మర్చిపోతాను, వాటిని నా వీపు వెనకేస్తాను. వీపు వెనక ఎవరు ఎప్పుడు చూడలేరు. మనం కూడా మన పట్ల తప్పిదములు చేసిన వారిని మనము క్షమించేవారిగా, మర్చిపోయేవారిగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాం అంటే, మనం ధ్యానం చేయాలి. మనుషులన్న మాటలను గుర్తుపెట్టుకుంటాం, మనము దేవుడన్న మాటలు మాత్రం మర్చిపోతాం. రివర్స్లో ప్రయాణం చేస్తాం మనం. ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఎక్కడొస్తుందయ్యా అంటే, క్రైస్తవులు మంచివాళ్ళు కాకనో, దేవుని వాక్యం ఎరుగకునో కాదు. ఏది చెయ్యాలో అది చెయ్యము, ఏది చేయకూడదో అదే చేస్తుంటాం. దేవుడు క్షమించి విడిచిపెట్టమని ఏవి చెప్పాడో అవి క్షమించిన విడిచిపెట్టకుండా పట్టుకుంటాం. వీటిని పదే పదే జ్ఞాపకం చేసుకోండి, మీ గోడల మీద రాసుకోండి కదా, ద్వారబంధాల మీద రాసుకోండి. మీ పిల్లలకి లేచినప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, దారిలో వెళ్ళేటప్పుడు వీటిని చెప్పండి, బాసికములుగా వీటిని ఉంచుకోండి అని దేవుడు వేటైతే పదే 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 రికలెక్ట్ చేసుకోండి, రిమైండ్ చేసుకోండి అని చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, తిరిగి తిరిగి నెమరు వేసుకోండి అని చెప్తున్నాడు. వాటిని మాత్రం మనం మర్చిపోతున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. రివర్స్ ట్రావెలింగ్ అంటాం దీన్ని, రివర్స్ ట్రావెలింగ్. మనలో అది ఉండకూడదు ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకూడదు, మనుషుల మాటలు మర్చిపోవాలి. అంతేకాదు, దేవుని యొక్క మాటలను మనము మెమరైజ్ చేసుకొని ధ్యానం చేసేవారిగా ఉండాలి. ఒక 2 మాటలు మనం చదువుకుని ముందుకెళ్దాము. పోయిన వారం కూడా జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం. ఎవ్రీడేనా, డేకి 2 టైమ్సా, 3 టైమ్సా, లేకపోతే మంత్లీ 1 or 2 ఎలా దేవుని యొక్క వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి, ఎలా వాక్యాన్ని మనం స్వీకరించాలి, లేకపోతే నేర్చుకోవాలి, వినాలి, ధ్యానించాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, 2 సిస్టర్స్ ఆన్సర్ చేశారు. వీలైనప్పుడల్లా అని ఒక సిస్టర్ చెప్తే, ప్రతిరోజు అని ఒక సిస్టర్, వీలైనన్ని సార్లు అని ఒక సిస్టర్ అలా ఆన్సర్ చేశారు. దేవునికి స్తోత్రం. కానీ కనీసము రోజుకు 2 సార్లైనా, ఎందుకంటే పౌలు గారు చెప్పారు, వాక్యం అనే ఉదక స్నానం. ఎఫెసీ పత్రిక 5:22 తెలిసిన వాక్యమే, చదువుకోక్కర్లేదు మనం, మీరు తర్వాత చదవండి. వాక్యం అనే ఉదక స్నానం. స్నానం మినిమం 2 టైమ్స్ చేస్తాం. సో అట్లీస్ట్ వాక్యం ద్వారా కూడా మన ఆత్మలకు మనం స్నానం చేయించుద్దా 2 సార్లైనా. ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి వాక్యాన్ని మనం చదువుకోద్దా. శరీరాన్ని పోషించడానికి బ్రేక్ఫాస్ట్ చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, మధ్యలో స్నాక్స్ తీసుకుంటాం, టీ కాఫీలు తీసుకుంటాం, సూప్స్ తీసుకుంటాం. ఇన్నిసార్లు ఇంతగా మన శరీరాన్ని మనం పోషించుకుంటున్నామే, రోజులో వాక్యం ద్వారా మన ఆత్మను మనం ఎన్నిసార్లు పోషిస్తున్నాము అని ఆలోచించేద్దాం. రోజుకు 2 సార్లు, 1 సారి అని చెప్పకుండా చక్కగా, తెలివిగా, చాలా అద్భుతంగా చెప్పారు పౌలు గారు. వాక్యమును ఉదక స్నానము చేత. రోజా 1 సారా 2 సార్లు అంటే, నువ్వు ఎన్నిసార్లు స్నానం చేస్తే అన్నిసార్లు. దేవుని యొక్క వాక్యం అనే స్నానము మనము కలిగి ఉండాలి ప్రియులారా, కలిగి ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం.
అక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం తీసిన వారు చదవండి. మనసాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుతాం. ఎలా దేవుని సన్నిధికి రావాలి? చర్చ్కి ఎలా రావాలి? గూగుల్ మీట్కి ఎలా అటెండ్ అవ్వాలి? గృహ కూడికకు ఎలా అటెండ్ అవ్వాలి? నియామక కూడికకు, ఉపవాస ప్రార్థనకు, స్త్రీల కూడికకు, లేకపోతే సంఘ ప్రార్థనలకు మనం ఎలా అటెండ్ అవ్వాలి అని అంటే, సండే రోజు నేను ఈ డ్రెస్ వేసుకుంటా, సండే రోజు నేను ఈ శారీ కట్టుకుంటా, సండే రోజుకి డ్రెస్ నేను ఐరన్ చేసుకుని రెడీగా ఉండాలి, తలస్నానం చేయాలి, ఫ్రెష్గా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అనుకుంటాం మనం. కానీ దేవుని సన్నిధిలో కనబడే ముందు ఏం చేసుకొని వెళ్ళాలో పౌలు గారు చెప్తున్నారు. ఐరన్ బట్టలు లేకపోయినా పర్వాలేదు, కొత్త డ్రెస్సులు లేకపోయినా పర్వాలేదు, రిచ్ డ్రెస్సులు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో మనలను మనము ఆయనకు ప్రజెంట్ చేసుకునే విధానం, కనబరుచుకునే విధానం. కొంతమంది సిస్టర్స్ మాట్లాడుతుంటారు, ఏమండి మీరు ఎప్పుడు చూసినా ప్రజెంటబుల్గా ఉంటారు, ఎప్పుడు చూసినా ఫ్రెష్గా కనపడతారు, ఏం చేస్తారు? పొద్దుగూకులు స్నానం చేస్తారా, పొద్దుగూకులు ఫేస్ వాష్ చేస్తారా అని ఒకరినొకరు స్త్రీలు అడుగుతూ ఉండటం గమనిస్తుంటాం మనం. ప్రజెంటబుల్గా ఎనీ టైం ఎవరు వచ్చినా ఇంటికి ప్రజెంటబుల్గా కనబడటం, చిందరవందరగా ఫ్రెష్నెస్ లేకుండా, శుభ్రత లేకుండా ఉండడం కాకుండా ఎనీ టైం నీట్గా, దేవుడిచ్చిన దానిలో నీట్గా కనబడటం చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది పనులు భారాన్ని బట్టి చేయలేకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనల్ని మనం ప్రజెంటబుల్గా కనపరుచుకోవడం, దేవునికి మనలను కనపరుచుకోవడంలో ఉండేటువంటి డ్రెస్అప్ చెప్తున్నారు పాల్ గారు. ఏమని చెప్తున్నారంటే, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు, ముఖం మీద మచ్చో మడతో ఆయిలీ ఫేస్ ఉండకుండా ఉండటానికి నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని క్రీమ్స్ పౌడర్స్ అప్లై చేసుకోవడం కాదు, మనస్సాక్షి గురించి మాట్లాడుతున్నాడు. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు, మనస్సాక్షి మీద ఎలాంటి మురికి ఉండకూడదు. హీఈస్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్లెష్. అతను ప్యూర్గా మాట్లాడుతుంది అంతరంగం గురించి, మనస్సాక్షి గురించి చెప్తున్నాడు. కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. ప్రోక్షింపబడిన హృదయం, ప్రోక్షింపబడిన హృదయం అంటే మెత్తని హృదయం అని కాదు అర్థం. పోస్తే జారిపోయే హృదయం అంటే నీటి వంటి హృదయం. చాలాసార్లు హృదయము అనేటువంటి ఒక టైటిల్ మీద హృదయమును కాపాడుకునుట ఎట్లు అనేటువంటి టైటిల్ మీద మన ఛానల్లో ఒక మంచి వాక్యం ఉంది. ప్రభు చిత్తమైతే వినండి, యవనస్తులకు చాలా ఉపయోగపడుతుంది. హృదయము ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అని అంటున్నాడంటే, ప్రోక్షింపబడిన హృదయం. మెత్తగా ఉంటే ఒక సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది. మీకు అర్థం అవడానికి ఈ ఆహార పదార్థాలను నేను వాడుతున్నాను. చపాతీ పిండిని తీసుకోండి, పిండి కలిపి నానబెట్టిన తర్వాత మెత్తగా కనిపిస్తుంది, అది సాఫ్ట్గా టచ్ అవుతుంది. వెన్నను తీసుకోండి, మెత్తగా సాఫ్ట్గా అనిపిస్తుంది మన చేతికి. కానీ ప్రోక్షించబడటం అంటే వెన్న కరిగిన తర్వాత, నెయ్యిగా చేసిన తర్వాత అలా పోస్తే ప్రవహిస్తుంది. అంటే వెన్న కంటే కూడా సాఫ్టెస్ట్, అంటే ఇంకా మోర్ మెల్టెడ్ అనమాట. మెల్టెడ్ ఇన్ ద సెన్స్, మెల్టెడ్. ప్రోక్షింపబడిన అంటే కరిగిన మనస్సు. కరిగిన మనస్సు అంటే గడ్డు హృదయం కాదు, వాక్యము చొచ్చుకొని హృదయం కాదు, వాక్యమును భద్రం చేసుకొని హృదయం కాదు. వాక్యమనే నీరు లేక తేనె లేక పాలు ఇవేవి పోసిన ఇవేవైనా కూడా ప్రోక్షించడానికి వీలుగా ఉండేవి, ప్రవహించేవి. ప్రోక్షణ అంటే ఇలా పోస్తే ప్రవహించేవి. హృదయం అలా ఉండాలి. ప్రోక్షణ అంటే మరొక సెన్స్ ఏంటంటే ప్రియులరా, ఏ పాత్రలో పోస్తే
ప్రోక్షింపబడినటువంటి ఆ పదార్థము ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటుంది. గ్లాసులో పోస్తే గ్లాస్ షేప్, కుండలో పోస్తే కుండ షేప్, బిందెలో పోస్తే బిందె షేప్ని అది తీసుకుంటుంది. అక్కడికక్కడ తన్ను తాను మౌల్డ్ చేసుకుంటుంది, తన్ను తాను లోపరుచుకుంటుంది ఆ పాత్రకి. ఎంత గొప్ప నేచర్ అంటే ప్రోక్షించబడేటువంటి మనసు అంటే మన హృదయాలను కూడా దేవుని సన్నిధిలో మనం ప్రోక్షించాలి. వెన్నలాగుంటే ప్రోక్షించబడదు, చపాతీ పిండిలాగుంటే ప్రోక్షించబడదు. అలా పెడితే అలా ఉంటుందంతే. ఎప్పుడు ప్రోక్షించబడుతుందంటే నీళ్ల వలె ఉంటే ప్రోక్షించబడుతుంది, పాల వలె, తేనె వలె, నూనె వలె, లిక్విడ్ ఫామ్లో ఉంటే, అంటే కరిగిన హృదయం, మెత్తన చేయబడినటువంటి హృదయముగా ఉండాలి. అంతేకాదు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి నిర్మలమైన ఉదకం అంటే నీరు. ఎఫెసీ 5:22 మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. నిర్మలమైన ఉదకముతో అంటే పవిత్రమైన నీటితో, ఎలాంటి కలుషితమైన నీరు కాదు, అది ఎలాంటి ఎడిషన్ ఉన్నటువంటిది కాదు, ఏవి యాడ్ చేయబడినటువంటి నీరు అన్నమాట వాక్యం అనేది. అలాంటి నీటితో మన శరీరమును మనము కడుగుకోవాలి, మన ఆత్మలను మనము కడుగుకోవాలి. కడుగుకొనిన వారమై విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత, యథార్థ హృదయం. సంపూర్ణ నిశ్చయత అంటే వెళ్తాను చర్చికి, ఆరాధన అయిపోయే వరకు మాత్రం ఉంటాయి, ఎందుకంటే ఆరాధన ఇంపార్టెంట్ కదా. మళ్ళీ నెక్స్ట్ వారం కదా, నెక్స్ట్ ఆదివారం కదా ఆరాధనలో చేవేస్తాం. కొన్ని సంఘాల్లో అయితే కారణాలు తెలియదు, కానీ మరలా నెక్స్ట్ మంత్ కదా నేను తీసుకునేది, అప్పటి వరకు మరి కమ్యూనియన్ దొరకదు కాబట్టి, ఆరాధనలో చేయలేను కాబట్టి, ఆరాధన వరకు ఉండి ఆరాధన తీసుకొని ఐ కెన్ టేక్ లీవ్, నేను వచ్చేస్తాను ఇంటికి, చాలా పని ఉంది ఇంట్లో. నిశ్చయత లేదు వారికి. అంటే కొద్దిసేపు అటెండ్ అయితే చాలు. మనకేది కావాలో క్రైస్తవులుగా ఆచారంగా మనం ఏది తీసుకుంటున్నామో, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అని మనము ఆది నుండి విని ఉన్నామో అదొక్కటి చేస్తే చాలు. ఆరాధనలో చేయి వేసి వస్తే చాలా, కేవలము దేవుని శరీరంలో రక్తంలో పాలు పంపులు పొంది రిటర్న్ అయిపోతే చాలా. తర్వాత దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడో అవసరం లేదా? వెళ్ళి మనం ప్రార్థన చేసుకొని మన మాటలు ఆయనకి వినిపించి వచ్చేస్తే సరిపోతుందా? ఆయన ఏం చెప్పబోతున్నాడో వినొద్దా? కంప్లీట్ అటెండెన్స్ ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో, సంఘంలో. కంప్లీట్ అటెండెన్స్ ప్రారంభము నుండి స్తుతిలో, ఆరాధనలో, కానుక సమర్పించుటలో, సాక్ష్యమిచ్చుటలో, వాక్య పఠనంలో, వాక్య వినికిడిలో, చివరి ఆశీర్వాదం వరకు, చివరి వరకు మనము అటెండ్ అవ్వాల్సిన వారమై ఉన్నాం. సంపూర్ణ నిశ్చయత, ఒక నిర్ణయంతో ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. వాక్యం అంటే ఆషామాషిగా, ఒక అలవాటుగా, ఆచారంగా జస్ట్ వినేసి వచ్చేది కాదు. మన పని మనం చేసుకుంటా వినేది కాదు. కొంతమంది అక్కడికి వెళ్ళి కూడా ఫోన్లో ఏదో చేసుకుంటుంటారు, చర్చిల్లో కూడా పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు, పిల్లల్ని ఆడిస్తూ ఉంటారు. అది కాదు దేవుని సన్నిధి అంటే. దేవుని సన్నిధి అంటే ఇట్స్ ఎ డివైన్ థింగ్. మీరు నా సన్నిధిని భయపడవలను అన్నాడు దేవుడు. భయం ఉండాలి మనకి, భక్తి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. గజగజ వణుకుతూ ఉండాలి. మనం భయముతోనూ వణుకుతోనూ మన భక్తిని మనం కొనసాగించే వారిగా ఉండాలి ప్రియులారా. ఒక సంపూర్ణ నిశ్చయత, యథార్థ హృదయం అంటే రేపు మనం ప్రభుచిత్తమై సజీవుల సంఖ్యలో ఉంటే ఆయన్ని ఆరాధించబోతున్నాం. మన హృదయం యథార్థత కలిగి ఉండాలి. ప్రతిదీ మనము ఒప్పుకోవాలి, ఆయన దగ్గర ఒప్పుకోలు కలిగి ఉండాలి. ప్రతిదీ మనము సరెండర్ అయ్యి, ఎవరి దగ్గరైనా నువ్వు దాచగలవేమో, తల్లిదండ్రుల దగ్గర దాచొచ్చు, స్నేహితుల దగ్గర దాచొచ్చు, ఇంట్లో వారి దగ్గర ఏ విషయమైనా దాచిపెట్టొచ్చు. కానీ నీ దేవునికి, నీకు, నా దేవునికి నాకు మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. వీ షుడ్ బి వెరీ ట్రాన్స్పరెంట్ ఎట్ అవర్ గాడ్స్ విజన్, ఆర్ గాడ్స్ వ్యూ. ఆయన యొక్క చిత్తంలో, ఆయన యొక్క ఆలోచనలో, లేక ఆయన మనల్ని చూసేటువంటి ఆ విషయంలో ఆయనకి మనకి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండకూడదు.
భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉంటే చాలా గొడవలు ఉంటాయి వాళ్ళకి. నాకు పెద్దగా అనుభవం లేదు, కానీ ఈ మాట చెప్తున్నాను. నేను ఉదయం నుండి ఈవినింగ్ వరకు ఒకవేళ నేను ఇంట్లో ఉంటే ఏమేం జరిగింది, ఏం చేశాను, ఏంటి అనేది అన్ని పాస్టర్ గారితో చెప్పే అలవాటు ఉంది. తర్వాత 12 అవనివ్వండి, 1 గంట అవనివ్వండి, వినాల్సిందే ఆయన. అంతే, ఆయన ఊంకొట్టిపోయినా చెప్పేస్తాను. ఎందుకంటే ఇంకా నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ ఎవరు లేరు. ఫస్ట్ దేవుడు, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత దైవజనులు. అన్ని విషయాలు చెప్పాల్సిందే, చెప్పకపోతే నిద్ర పట్టదంతే. వారు కూడా అంతే, అన్ని విషయాలు చెప్తుంటారు. ఏదైనా దాచారు అనే మ్యాటర్, ఏదన్నా పొరపాటున ఏదైనా మర్చిపోయి అదే ఒక వారం రోజులు 10 రోజుల తర్వాత జ్ఞాపకం వస్తే ఎంతో హట్టింగ్గా ఉంటుంది. ఈ చిన్న విషయం చెప్పలేదే, ఇది చెప్పలేదే అనిపిస్తుంటుంది. ఎందుకంటే మనము ఏది దాచకుండా ట్రాన్స్పరెంట్గా బ్రతుకుతున్నప్పుడు ఆ ఆనందం, ఇరువురిలో ఉండేటువంటి ఆనందం, మానసిక ఆనందం చాలా గొప్పది ప్రియులారా. దేవుని దగ్గర కూడా అర్థం అవడానికి చెప్తున్నాను నేను. యూ ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మై వర్డ్స్. దేవుని దగ్గర కూడా మనం ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసినప్పుడు, పారదర్శకత, ఉన్నది ఉన్నట్లుగా యథార్థ హృదయంగా ఆయన దగ్గర మనం ఉన్నప్పుడు ఎంత ఆనందిస్తాడో దేవుడు. నా బిడ్డ నా దగ్గర ఏ విషయము దాచిపెట్టలేదు. నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆంటీ అంటుంది నన్ను. వయసులో దగ్గర 10 సంవత్సరాలు నాకంటే చిన్న అయి ఉండొచ్చు. తనకున్నటువంటి ఒక అద్భుతమైన క్వాలిటీ ఏంటంటే, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను, వాళ్ళతో ఈ మాటలు వచ్చినాయి, వాళ్ళతో ఇన్ని రకాలుగా నేను అబద్ధాలు చెప్పి వచ్చాను ఆంటీ అని చెప్తుంది. వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పాను అనే మాట ఉన్నది ఉన్నట్లుగా నా దగ్గర ఒప్పుకుంటుంది. ఆమెను ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల్లో. కానీ తను చేసిన ప్రతి మిస్టేక్, ప్రతిదీ వివరించి మరి ఇలా జరిగింది అని నాకు చెప్పినప్పుడు నేను వాక్యాలు కొన్ని చూపిస్తూ సరిదిద్దుతూ వచ్చాను. చాలా రోజులు మ్యారేజ్ చేసుకోకుండా తను ఉండింది. నేను చెప్పాను, నువ్వు మ్యారేజ్ చేసుకోమా, దేవుని చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు మ్యారేజ్ చేసుకో. మ్యారేజ్ చేసుకొని ప్రార్థన చేసుకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు ఒక కుటుంబీకురాలువై, ఒక గృహిణివై దేవుని యొక్క పనిలో పాలు పంపులు పొందు, దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడని ప్రతిదీ నేను వాక్యపు వెలుగులో ఆమెకు సలహాలు వస్తూ ఉండేదాన్ని టిల్ ద డే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మిగిలిన వారందరూ ద్వేషించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అబద్ధాలు కారణం అయి ఉండొచ్చు, దాపరికాలు కారణం అయి ఉండొచ్చు. కానీ ఎక్కడ తను ఏది చేసినా నా దగ్గర మాత్రం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. సో ఆ చేసిన ఆడిన అబద్ధాలు నాకు ఇష్టం ఉండకపోయినా తను ఒప్పుకునే విధానాన్ని నేను చాలా ప్రేమిస్తాను. మన దేవుడు కూడా అంతే ప్రియులారా. మానవులమైన మనమే ఎంత క్వాలిటీ ఫ్రెండ్షిప్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తే బయట వాళ్ళ దగ్గర నుండి, మన కుటుంబీకులు కాదు, స్నేహితులు. అబద్ధాలు ఆడితే నేను మీతో ఫ్రెండ్షిప్ చేయలేను అనేదాన్ని నేను. చాలామంది అంటారు, చాలామందికి అబద్ధాలు ఆడితే నచ్చదు ఫ్రెండ్షిప్లో. ఈ లోకంలో కొన్ని రోజులు స్నేహంగా ఉండే వాళ్ళతోనే మనం ఇంత పర్ఫెక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటే, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసమే తన స్థితినంతటిని తను వదులుకొని రిక్తుడుగా, దీనుడుగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మన కోసం బ్రతికి, ఆయన చేసిన ప్రతి పని మనకి మాదిరిగా ఉండడానికి, మోడల్గా ఉండడానికి ఆయన ప్రతి పని చాలా జాగ్రత్తగా చేసి బ్రతికి చూపించి వెళ్ళిన దేవుడు ఎక్స్పెక్ట్ చేయడా? చేస్తాడంటారా, చేయడంటారా? మీరు జవాబు చెప్తే మీరు వింటున్నారని అర్థం, లేకపోతే నేను స్క్రీన్కి వాక్యం చెప్తున్నాను అనుకుంటాను. మనల నుంచి పరిపూర్ణతని, పర్ఫెక్షన్ని, నా బిడ్డ నా దగ్గర ఏది దాచకూడదు అనేటువంటి పారదర్శకతని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడా? చేయడా? చేస్తాడు. కాబట్టి ఆయన యొక్క ఎక్స్పెక్టేషన్స్కి మనం రీచ్ అవ్వాలా లేదా? ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలా లేదా?
నిన్న ఉండాలండి. దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు చెప్పారు, కేవలం రక్షింపబడితేనే పరలోక రాజ్యం వెళ్ళిపోమ్మనం. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఆయనకి ఏది ఇష్టమో అది మనం చేయాలి. ప్రభువా ప్రభువా అని పదే ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించాలి. ఆయన చిత్తము మనం చేయాలి. ఆయన కోరుకుంటున్నాడు మన నుండి ఒక ట్రాన్స్పరెన్సీని, ఉన్నది ఉన్నట్లుగా. ఇక్కడ పౌలు గారు యొక్క మాటలు యథార్థమైన హృదయముతో హెబ్రీ పత్రికలో 10:22 యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు సన్నిధానానికి చేరుకునేది వాక్యం కొరకు, ఆయన సన్నిధి కొరకు, ఆయన స్నేహం కొరకు. ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉండాలి. వాక్యం వినే ముందు ఆ పవిత్రమైన వాక్యాన్ని, ఆయన మాటలను, జీవం కలిగినటువంటి ఆయన మాటలను మన హృదయంలోనికి తీసుకోవాలంటే మనకు ఒక క్యారెక్టర్ ఉండాలి. నర్సరీకి వెళ్ళినప్పుడు నేను ఫలానా ప్లాంట్ని నాటాలనుకుంటున్నాను భయ్యా, నాకు ఒక మంచి ప్లాంటర్ కావాలి, నాకు ఒక మంచి కుండీ కావాలి అని అడిగినప్పుడు ఆ తోటమాలి అడుగుతాడు, ఏ మొక్క నాటాలనుకుంటున్నారు? ఫ్రూట్ ప్లాంట్. అచ్చా, అది క్రాఫ్టెడా లేకపోతే నార్మల్ లోకల్ ప్లాంటా, ఒరిజినల్ దేశీవాలి ప్లాంటా అని అడుగుతాడు. ఒకవేళ క్రాఫ్టెడ్ ప్లాంట్ అని మనం చెప్పామనుకోండి, అతను ఏం చేస్తాడంటే ఒక 14 నుంచి 16 ఇంచ్ కుండీ సరిపోతుందని చెప్తాడు. అలా కాకుండా ఒరిజినల్గా లోకల్ది నాటు మొక్క ఫ్రూట్స్ ఏదైనా నాటాలి అంటే ఆయన 22 ఇంచ్ ప్లాంట్ తీసుకోండి, 20 ఇంచ్ ఆర్ 18 ఇంచ్ తీసుకోండి. వెడల్పు లోతు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ మట్టి పడుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, ఆ మొక్కను బేర్ చేయగలుగుతుంది అని చెప్తాడు. అంటే ఒక మొక్కను భరించేటువంటి ఆ కుండి ఎలా ఉండాలో ఆయన తెలియజేస్తున్నాడు. దాని క్వాలిటీ చెప్తున్నాడు. ఆయన కొండ యొక్క క్వాలిటీ చెప్తున్నాడు. గట్టిగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, లోతుగా ఉంటుంది, ఫ్రూట్స్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది, మనకి కాపు ఎక్కువగా కాస్తుంది, ఎక్కువ చోటు ఉంటే వేర్లు ఎక్కువ వెళ్ళడానికి వీలవుతుందని చెప్తాడు. ఇన్ ద సేమ్ వే ఒక వాక్య విత్తనము నాటబడి ఒక ఫ్రూట్గా ఫలభరితంగా మనం తయారవ్వాలంటే ఆ పార్ట్ మన హృదయం కూడా ఎలా ఉండాలో ఇక్కడ మన పౌలు గారు చెప్తున్నారు. యథార్థ హృదయం, సంపూర్ణ నిశ్చయత, వాక్యముతో ఉదక స్నానం. మనసాక్షికే కల్మషం ఉండకూడదు, లోతుగుండాలి, వెడల్పు ఉండాలి, మట్టింత పట్టేలా ఉండాలి అని ఎలా మనం వివరించుకుంటామో ఆ క్వాలిటీస్ అన్ని పౌలు గారు ఈ తోటమాలి మనకు తెలియజేస్తున్నాడు. పరలోక తోటమాలి సహాయంతో ఆయన మనస్సాక్షి కలిగిన వాడై, ఆయన దైవావేశం ఈయన కలిగిన వాడై, ఆయనకున్నటువంటి ఆవేశం ఈయన కలిగిన వాడే. మనం అర్థం చేసుకుందాం ప్రియులరా, వాక్యం అనే విత్తనము మన పాట్లో, మన యొక్క కుండీలో పడి మొలకెత్తి ఫలిస్తుందా? ఎక్కడైనా కుండి పగిలిపోతుందా, పిగిలిపోతుందా? స్ట్రాంగ్గా ఉందా? ఆ మట్టి మెత్తదిగా ఉందా? వేరు దూర్చలేనిదిగా ఉందా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానుకున్న పోలికలు అనేకం ఉన్నాయి, కానీ అద్భుతంగా, సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుడు చెప్పిన మాట వాక్యము విత్తనము. ఎంత గొప్ప మాట ప్రియులారా! సీడ్, వాక్యము విత్తనము. ఎంత గొప్ప పోలిక అయ్యాదంటే మర్రి విత్తనం చాలా చిన్నగా కనబడుతుంది, కానీ ఆవగింజ కూడా చాలా చిన్నదిగా కనబడుతుంది. ఇవన్నీ కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత పక్షులు వచ్చి వాలి వాటికి నివాసయోగ్యంగా చాలా పెద్దగా, ఎత్తుగా, ఏపుగా ఎదుగుతాయి. విత్తనంగా ఉన్నప్పుడు ఇది ఇంతే ఉంటుంది. వాక్యం వినేటప్పుడు చాలా మైన్యూట్గా ఇదేమిట్లే అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క వాక్యము మొలకెత్తి ఇచ్చేటువంటి ఫలితం అనేది మహావృక్షంగా కనబడుతుంది. ఒక దైవజనుడు, ఆ గొప్ప దైవజనుడుగా ఆయన మారక మునుపు మరణిద్దామని రైల్వే ట్రాక్ మీద పడుకుని ఉన్నాడు. పడుకుని ఉంటే గాలికి కొట్టుకుని వచ్చింది ఒక
బైబిల్లో చినిగిన ఒక చిన్న ముక్క. అన్ని ఆస్తులు వదిలేశాడు. ట్రైన్ కింద భయంకరమైన మరణం, నేను చనిపోవాలి, స్పాట్ డెడ్ అయిపోవాలి నేను చెప్పి ఆయన ట్రాక్ మీద పడుకున్నాడు. గాలికి అలా కొట్టుకుంటూ ఒక చిన్న ముక్క వచ్చి ఆయన ముఖం మీద, కళ్ళ మీద పడింది. ఏంటిది అని చెప్పి లేచి తీసి చూశాడు. చూడగానే, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను. భారంగా లైఫ్ లీడ్ చేస్తున్నావా, నేను ఇస్తాను నీకు విశ్రాంతి అనే మాటలు ఎంతో ఊరటని, ఒక ఆశను, జీవించాలి, బ్రతకాలి నేను అనేటువంటి ఒక కోరికను ఆయనలో కలుగు చేశాయి. వాక్యం చిన్నదే, పేపర్ ముక్కే, కానీ ప్రాణాన్ని ఆ మరణం నుండి తప్పించింది. వాక్యం చాలా చిన్న విత్తనమే, కానీ అద్భుతమైనటువంటి మహావృక్షంగా మారుతుంది అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. వాక్యం ఎలా వినాలో పౌలు గారు హెబ్రీ 10:22లో గుర్తు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని మనం వినేటప్పుడు ఈ క్వాలిటీస్ మనలో ఉన్నాయా? యథార్థ హృదయం ఉందా మనకి? శుభ్రమైన శరీరం ఉండొచ్చు, మంచి బట్టలు ఉండొచ్చు, కల్మషము తోచని మనస్సాక్షి ఉందా? సంపూర్ణ నిశ్చయత ఉందా? సగం ప్రేయర్లో లేచి రావాలి అనేటువంటి ఆలోచన ఉందా? ఇలాంటి క్వాలిటీస్ మనలో ఉండాలి వాక్యం వినేటప్పుడని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. ఎందుకు ఇంత జాగ్రత్త తీసుకోవాలి అంటే, వాక్యము మనల్ని బ్రతికించేది కనుక. మన ఆత్మ జీవిస్తూ ఉండాలి, చిగురిస్తూ ఉండాలి, ఎప్పుడు లైవ్గా ఉండాలి అని అంటే కంపల్సరీగా వాక్యం కావాలి. ఒక మొక్క ఎప్పుడు నవనవలాడుతూ, గ్రీనిష్గా, లష్షీగా, బుషీగా, చాలా నిగనిగలాడుతూ పచ్చగా కనబడాలి అంటే వాటర్ అవసరం, సాయిల్ అవసరం, సూర్యరశ్మి అవసరం, ప్రతిదీ ఇవన్నీ కూడా అవసరం. ఒక కంటైనర్ కూడా అవసరం. అలాగే వాక్యము మనలో ఫలించాలి అంటే మాత్రం సూర్యుడైన దేవుడు మనకు అవసరం, వాక్యం అనే నీరు మనకు అవసరం, సాయిల్ కూడా మంచి నేల, మంచి హృదయం మనకు అవసరం, మంచి మనస్సాక్షితో దాన్ని స్వీకరించడం కూడా మనకు అవసరం. ఎందుకంటే వాక్యం మనలను బ్రతికిస్తుంది. పోయినసారి మాట్లాడుకున్నాం కానీ చదవలేదు, ఒకసారి చదివి ముందుకెళ్ళిపోదాం. 119వ కీర్తన 25వ వచనం మరియు 50వ వచనం చదువుదాం. 119వ కీర్తన 25వ వచనం మరియు 50వ వచనం. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపు. 25వ వచనం కదా సిస్టర్? అవును. తర్వాత 50వ వచనం కూడా చదవండి. నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. చాలు. ఇక్కడ 25వ వచనంలో ఎజ్రా గారు రాస్తున్నారు, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. అంటే మట్టిలోకి వెళ్ళబోతున్నాను, నేను చనిపోయేంత స్థితిలో ఉన్నాను, నీ వాక్యం చేత నన్ను బ్రతికించు అంటున్నాడు. 50వ వచనం చూస్తే, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బ్రతికించడం మాత్రమే కాదు, పీస్నిచ్చేది వాక్యం. ఈ మధ్యకాలం అనే కాదు, చాలా రెగ్యులర్గా నేను గ్రూప్స్లో ప్రేయర్స్ ఆలకిస్తాను. ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, కొన్ని ప్రేయర్స్ ఆలకిస్తే ఎంత ఆనందంగా, ఎంత తృప్తిగా, పీస్ఫుల్గా ఉంటుంది. ప్రార్థించే ఆ సహోదరులకు దేవుడిచ్చినటువంటి కృప అది. అందరి కొరకు, ఎస్పెషలీ అరుణ సిస్టర్ చేస్తున్నటువంటి ప్రార్థన అవసరతలో లేనివి ఒక్కసారైనా ప్రేయర్ చేయండి అని అడిగిన వాటిని కూడా జ్ఞాపకం పెట్టుకొని యథార్థ హృదయంతో చాలా అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మీరు ఆలకించండి దయచేసి, అట్లీస్ట్ ఒక్కసారైనా ఆలకించి ఆమెను చెప్పండి. ఆ ప్రార్థన అంతా మీరు కూడా చేసినట్లు అవుతుంది. ఉషారాణి సిస్టర్ కూడా, చాలామంది ఈ మధ్య మాధవి సిస్టర్ గారు చేస్తున్నారు.
ప్రార్థించడం ఎంత గొప్ప విషయం తెలుసా? ప్రార్థన ఆలకిస్తేనే అంత నెమ్మదిగా ఉంటే మనం ప్రార్థిస్తే ఇంకా ఎంతో నెమ్మది. వాక్యం ఆలకిస్తేనే కొన్నిసార్లు ఎంత రిలీఫ్గా ఉంటుందో, మన బాధలన్నీ మర్చిపోతాం. వాక్యం బోధించి చూడండి, ఎంత సాటిస్ఫాక్షనో మాటల్లో చెప్పలేము. జాబ్ చేసి ఒక 30,000 40,000 నెలకి ఎర్న్ చేస్తే ఒక ట్యాగ్ మెడలో వేసుకొని వెళ్ళి సంపాదించి వస్తే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక్కరోజు 1 గంట వాక్యం చెప్పండి, 1 lakh శాలరీ కంటే ఎక్కువ శాలరీ సంపాదించిన తృప్తి మీరు అనుభవిస్తారు. మనం అనుభవిస్తాం. అంటే జాబులు చేయొద్దంటారా సిస్టర్ అని కాదు నా క్వశ్చన్. అంతకంటే తృప్తి అని చెప్తున్నాను నేను. వాక్యం చెప్పుట, వాక్యం వినుట, బోధించుట, ఇవన్నీ కూడా బైబిల్కి సంబంధించిన ఏ విషయమైనా ఎంత తృప్తినిస్తుందంటే ప్రియులరా, అది చేసే వాళ్ళకి, ఆ తృప్తిని అనుభవించే వాళ్ళకే తెలుస్తుందండి. అంతకు మించి మరో విధానంగా మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. అది అనుభవిస్తే తెలిసేటువంటి తృప్తికి మించింది మరొకటి లేదు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బ్రతికించేది వాక్యం. 2 వచనాల్లో కూడా వాక్యము బ్రతికిస్తుంది, అట్ ద సేమ్ టైం నెమ్మదినిస్తుంది. మన జీవితాల్లో, కుటుంబాల్లో నెమ్మది లేదు, గృహాల్లో కలతలున్నాయి, కలహాలున్నాయి, పీస్ ఆఫ్ మైండ్ లోపిస్తుంది అని అంటే దాని అర్థం ఏంటంటే ముఖ్యంగా వాక్యం లోపించింది, ముఖ్యంగా ప్రార్థన లేదు ఆ గృహంలో అని అర్థం. వాక్యానికి పెద్దపీట వేయట్లేదు మన గృహంలో అని అర్థం. ఫ్యామిలీ ప్రేయర్ లోపిస్తుంది అని అర్థం. సంఘానికి హాజరవ్వట్లేదు అని అర్థం. దేవునికి భయపడట్లేదు అని అర్థం. దేవుని యొక్క వాక్యానికి విలువివ్వట్లేదు మనం అని అర్థం. దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించట్లేదు మనం అని అర్థం. మనలో పీస్ లేదు, మనశ్శాంతి లేదు, సమాధానం లేదు గృహాల్లో అంటే వాక్యము లేదు. వాక్యం అనే దీపం లేదు అక్కడ. వాక్యం ఉంటే పీస్ లేదని ఎవరు కూడా చెప్పలేరు. వాక్యం ఉన్న గృహంలో మాకు మనశ్శాంతి లేదండి అని చెప్పలేరు. రైస్ లేవండి అని చెప్పొచ్చేమో, కూరగాయలు లేవని చెప్పొచ్చేమో, ఆర్థికంగా ఇబ్బందిగా ఉందండి అని చెప్పొచ్చేమో, కానీ హ్యాపీగా ఉన్నామండి, ఏది లేకపోయినా బై ద టైం దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు, చాలా సంతోషంగా ఉన్నామండి అని సాక్ష్యం చెప్తారు. ఎప్పుడో తెలుసా? వాక్యము మన గృహాల్లో నిండుగా ఉన్నప్పుడు. వాక్యము మన గృహాల్లో నిండుగా ఉంటే సమాధానము, సంతోషము, నెమ్మది నిండుగా రాజ్యం వెళ్తాయి, పరిపాలిస్తే మనం. వాక్యము లేదంటే మనుషులు పరిపాలిస్తూ ఉంటారు ఆ ఇంట్లో. దేవుని పరిపాలన, వాక్య పాలన ఉండదు. మనుషులు ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చలాయిస్తూ ఉంటారు. ప్రియులారా, మీరు అబ్జర్వ్ చేసుకొని చూడండి ఒకసారి. ప్రార్థించకపోతే, వాక్యం వినకపోతే, వాక్యం బోధించకపోతే, పౌలు గారు ఏమన్నారు? వాక్యము సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ. గుర్తుపెట్టుకోండి, శ్రమలు వాక్యలేమిడితోనే మనకు వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. వాక్యం బ్రతికిస్తుంది. దానిలోనే మరొక పాయింట్, వాక్యం ఎందుకు మనకు ఇవ్వబడింది అనే పాయింట్స్లు ఇవన్నీ చెప్తున్నాను ప్రియులారా నేను. వాక్యము స్థిరపరుస్తుంది కూడా. అదే 119వ కీర్తన 28వ వచనం 38వ వచనం చదువుకుందామా? 28వ వచనం మరియు 38వ వచనం నేను ముగించేస్తున్నాను. వ్యసనం వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. స్థిరత్వం, ఫికిల్ మైండ్. లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకోకముందు ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని అక్క, తాగేసి ఎక్కడ పడితే అక్కడ, ఇంటికి లేటుగా వచ్చేవాడిని. అసలు నేనేంటో నాకే అర్థమయ్యేది కాదు. వాక్యం విన్న తర్వాత, రక్షింపబడిన తర్వాత స్టడీగా ఉన్నాను నేను. తాగుడు మానేసేసాను. అసలు ఎలా మానేసానో నాకు కూడా తెలియదు. భార్య బిడ్డలతో కంపల్సరీగా చర్చికి వెళ్తున్నాను. స్టాండర్డ్గా సెటిల్ అయిపోయి నేను స్టెబిలిటీతో ఉన్నాను అక్క అని చెప్తుంటారు కొంతమంది తమ్ముళ్ళు. గొప్ప విషయం. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలన్నీ క్లియర్గా చెప్తున్నాడు అక్కడ 28వ వచనంలో. మరొకసారి చదవండి అమ్మా. 119వ కీర్తన 28వ వచనం. వ్యసనం వలన నా ప్రాణము నీరైపోయాను, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు. వ్యసనము వలన, వ్యసనాలు, బలహీనతలు, అడిక్షన్స్, వీటన్నిటి వలన
నీరైపోయాను అంటే బేజారిపోయాను, దిగజారిపోయాను, నేరసిల్లిపోయాను, అలసిపోయాను. ఇంకా చెప్పాలంటే ఎటు పడితే అటు వెళ్తున్నాను. నీరు ఇలా పారబోస్తే ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాను. నీరు గారిపోయాను నేను. అయిపోయింది నా పని, ఫైనల్ స్టేజ్కి వచ్చాను. కానీ నన్ను స్థిరపరచు. నీరైపోయిన మన జీవితాలను నిలబెట్టేది వాక్యం అండి. వాక్యం ఎంత విలువైందంటే మనల్ని బ్రతికిస్తుంది, మనకి నెమ్మదినిస్తుంది, అంతేకాదు మనల్ని నిలబెడుతుంది. నిలబడ్డామా? నిలబెట్టబడుతున్నామా వాక్యం ద్వారా? రాతి మీద తన పునాదిని వేసుకునేవాడు కదల్చబడడు. తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా అటు ఇటు కొట్టుకుపోడు. కారణం ఏంటంటే వాక్యం అనే దేవుని మీద, వాక్యం అనే బండ మీద తన పునాది ఉంది. స్ట్రాంగ్గా ఉంటుంది, స్టెబిలిటీ ఉంటుంది, స్థిరత్వం, కదలనితనం. విశ్వాసమందు స్థిరులుగా ఉండుడి, వాక్యమందు స్థిరులుగా ఉండుడి, ప్రార్థన యందు స్థిరులను కదలని వారునై ఉండుడి. ఎంత గొప్ప పాట ఉందో స్థిరత్వం మీద. బోధ యందు స్థిరులుగా ఉండుడి, బోధ వినుట యందు. సంఘాల్లో స్థిరంగా ఉండాలి. మనం వినేటువంటి వాక్య బోధనలో స్థిరంగా ఉండాలి. ఎవరేది చెప్తే అది అడాప్ట్ చేసుకోకూడదు. భిన్నమైన బోధలు ఉన్నాయి, చాలా జాగ్రత్త అండి వీటి పట్ల మాత్రం. అంత్య దినాలలో మనం ఉన్నాము, అపాయకరమైన దినాల్లో, ఘడియల్లో మనం ఉన్నాము. సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహా దారి తప్పించేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. భిన్నమైన బోధకు దూరంగా ఉండాలి, అబద్ధ బోధకు దూరంగా ఉండాలి, అబద్ధ ప్రవక్తలకు దూరంగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. వాక్యమందు స్థిరత్వం. లోకమందు స్థిరపడటం గురించి మనం ఆలోచన చేస్తాం. ఏ జాబ్ చేయాలి, ఎలా సంపాదించాలి, భర్తకి ఎలాంటి జాబ్ ఉంటే బాగుంటుంది, పిల్లలకి ఎలాంటి చదువులు జాబ్ ఉంటే బాగుంటుంది, ఎప్పుడు సెటిల్ అవుతాం, సెటిల్డ్ లైఫ్ ఆన్ ఎర్త్. భూమి మీద స్థిరమైన నివాసము, స్థిరమైన జీవితం కోసం ప్రాకులాడుతూ ఉంటాం. మనం పుట్టింది మొదలుకొని, ప్రియులారా మీరు ఆలోచన చేయండి, పుట్టింది మొదలుకొని మనం చదువుకునేటప్పుడు, పెరిగినప్పుడు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నిట్లో కూడా సెటిల్మెంట్ కోసం ఆలోచన చేస్తాం. మనం చదివిన ఈ మట్టి చదువులన్నీ కూడా భూమి మీద సెటిల్ అవ్వడానికి. బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు అస్ టునైట్. ఈరోజు, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు సెటిల్ అవ్వాలని ఆలోచన చేస్తున్నావే, అసలు ఈ భూమే నీది కాదు. కేవలం నువ్వు పరదేశివి. ఇక్కడ సెటిల్మెంట్ గురించి ఆలోచన చేస్తున్నావేంటి? పరలోకమందు సెటిల్మెంట్ కోసం నువ్వు ఆలోచన చేయాలి. పరలోకంలో స్థిరమైన నివాసం నీకు కావాలని నువ్వు ఆలోచన చేయాలి. పరలోకంలో ఉన్న వాటి మీద, పైనున్న వాటి మీద నీ మనసు పెట్టుకోవాలి. భూమి మీద ఉన్న సెటిల్మెంట్ కొరకు 7 రోజులు, మనం 6 రోజులు వర్కింగ్ డేస్గా మనం పాకులాడతాం. మన పిల్లలను కూడా తరుముతూ ఉంటాం వెంటబడి. స్కూలు చదువు, పుస్తకం తీసుకో చదువుకో. ఒక్క రోజైనా బైబిల్ తీసుకో చదువుకో. బైబిల్ చదివావా? బైబిల్ చదవడం అయిందా? ఈరోజు ఎన్ని అధ్యాయాలు చదివావు? ఏం చదివావు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. పరలోకంలో ఎలా సెటిల్ అవ్వాలి మన పిల్లలు? అసలు ట్రూ సెటిల్మెంట్ అంటే ఏంటి? స్థిరులవ్వడం అంటే ఏంటి? ఎక్కడ మన ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడ? మనము తరతరాలు నివసించాల్సినటువంటి నివాసం ఎక్కడ అనే విషయాల గురించి మన పిల్లలతో మనం మాట్లాడం. నువ్వు ఈ చదువుకుంటే అమెరికా వెళ్ళొచ్చు అని మాట్లాడతాం. నువ్వు ఈ చదువుకుంటే మంచి శాలరీ వస్తుందని మనం మాట్లాడతాం. నువ్వు ఈ చదువుకుంటే మన కష్టాలన్నీ పోతాయి అని మనం మాట్లాడతాం. కానీ నువ్వు బైబిల్ చదివితే ఎటర్నల్ లైఫ్ నీకు వస్తుంది. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే, దేవునికి ఇష్టడుగా ఉంటే, ఆయనకి ప్రియుడుగా ఉంటే, పరలోకంలో అత్యున్నతమైన స్థానం నీకు ఇస్తాడు దేవుడు. నిత్యానందాన్ని ఇస్తాడనే ఈ విషయాలు మాత్రం మనం మాట్లాడడం ప్రియులారా. వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. ఈ లోకంలో స్థిరపడటానికి ఉపయోగపడుతుంది, కానీ వాక్యము మనల్ని స్థిరపరుస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, వాక్యము పట్ల మనకి ఆశ ఉండాలి. ఆశ, విష్, డిజైర్, ఒక కోరిక ఉండాలి వాక్యం అంటే.
ఎలాంటి కోరిక అది అంటే అది తీరకపోతే నిద్రాహారాలు మనకు ఉండకూడదు. చిన్నపిల్లలు వాళ్ళు కోరినటువంటి ఒక ఆట వస్తువు ఏదైనా మనం కొనివ్వకపోతే అన్నం తినరు. వాళ్ళు గొడవ చేస్తారు, ఏడుస్తారు, కింద పడతారు, మనం చెప్పింది ఏది చేయరు, మనతో మాట్లాడడం మానేస్తారు. ఎప్పుడు మరలా తిరిగి నార్మల్ స్టేట్కి వాళ్ళు వస్తారు, నార్మల్ స్థితికి వాళ్ళు వస్తారంటే వాళ్ళ కోరిక నెరవేరినప్పుడు, అనగా వాళ్ళకి కావాల్సింది మనము కొనిచ్చినప్పుడు. ప్రియులారా, వాళ్ళ కోరిక తీరినప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం అన్నది బైబిల్లో. కోరిక ఎలాంటి కోరిక అంటే ఏదైనా మనం నేర్చుకోవాలి బైబిల్లో అంటే, దేవుని నుండి ఏదైనా మనం పొందుకోవాలి అంటే అది చేసే వరకు చిన్నపిల్లల్లాగా పోరాడాలి దేవుని దగ్గర. ఆయన మన తండ్రి, మనం ఆయనకి చిన్న బిడ్డలమే ఎప్పటికైనా. ఆయన మన తండ్రి, మన తండ్రి దగ్గర నుంచి మనం దక్కించుకోవాలి. నువ్వు నాకు ఇవ్వాల్సిందే ప్రభువా, నాకు తెలియదు, నువ్వు నాకు ఇవ్వాల్సిందే, ఇది దీనిలో నీ చిత్తం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే వద్దులే నాకు, కానీ ఇదైతే నా స్ట్రాంగ్ డిజైర్, నాకు కావాలి, ఇది తీర్చాలి ప్రభువా నువ్వు అని ప్రార్థన చేసి చూడండి. తీరలేదు అని మీరు చెప్పలేరు, తీరింది అని సాక్ష్యం చెప్తారు. ఆశ ఉండాలి, ఆశ ఉండాలి. దైవజనులు, దేవుని బిడ్డలు ఎలాంటి కోరిక కలిగి ఉన్నారో, ముఖ్యంగా ఎజ్రా గారు ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో వాక్యం పట్ల ఆయన చెప్తున్నాడు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. పార్ట్ 3లో మిగిలిన విషయాలు మనం చూద్దాం ప్రియులారా. ఎలాంటి కోరిక వాక్యం పట్ల మనకు ఉండాలి. 119వ కీర్తనని 81వ వచనం. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. మరొక మాట 74 వచనం కూడా చదువుదాం. 74 వచనం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషింతురు, నన్ను చూచి సంతోషింతురు. ఎజ్రా గారు అంటున్నటువంటి మాట, దేవుని మాటల మీద, దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం చూసి సంతోషిస్తారు. ఈ సిస్టర్కి ఎంత శ్రద్ధ వాక్యం అంటే, ఎంత భక్తి ప్రార్థన అంటే, సాక్ష్యం చెప్పడం అంటే ఎంత ముందుంటుందో, పాట పాడటం అంటే ప్రాణం పెట్టి పాడుతుందండి. ఒకరోజు మా నాన్నగారు, మా మదర్ ఇద్దరు వచ్చారు ఇక్కడ మా ఇంటికి. 1 డే ఉన్నారు, 2nd డే వెళ్ళారు. ఆ రోజు జర్నీ చేసి వచ్చి అలసిపోయి మా నాన్నగారు నెక్స్ట్ రూమ్లో పడుకున్నారు. ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. రాజీ సిస్టర్ ఒక పాట పాడారు, ఇంకొక 2 సిస్టర్స్ కూడా పాడారు, 3 పాడారు. తర్వాత నాన్న నిద్రలేచి వచ్చిన తర్వాత 3వసారి పాడారు. చూడు, రాజీ అనేదో పేరు చెప్పావు, ఆ అమ్మాయి చాలా బాగా పాడిందమ్మా అన్నారు. నిద్రపోతున్న ఆయన కూడా మెప్పించే అంతగా ఆ స్వరం ఆయన దగ్గరికి చేరింది. ఆశ, పాడాలి, ప్రాణం పెట్టి పాడాలి. మన దేవుణ్ణి మనం పొగుడుతున్నాం, మన దేవుణ్ణి మనం డిస్క్రైబ్ చేస్తున్నాం, మన దేవుణ్ణి మనం వర్ణిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం, ఆయన గురించి మనం పొగుడుతున్నాం, స్తుతిస్తున్నాం. పాట పాడటం అంటే ఒక పాటని జస్ట్ వచ్చి అవుట్ ఆఫ్ ద బ్లూమ్ ప్రజెంట్ చేయడం కాదు. ఆయన్ని మనం మనసారా ఆరాధిస్తూ, ఆయన యొక్క గుణగణాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఆయన గురించి మనసారా లీనమై ఆయన కొరకు, ఆయన గురించి మనం చెప్పడం ప్రియులారా. దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ గాస్పెల్. పాట విని రక్షింపబడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు. ఈ సిస్టర్ ఎంత బాగా పాడతారు, ఈ సిస్టర్ ఎంత చక్కగా సాక్ష్యం చెప్తారు, ఎంత నమ్రతగా మాట్లాడతారు, ఎంత చక్కగా వాక్యాన్ని ఆలకిస్తారు. ఈ బ్రదరు వాక్యం ఎంత బాగా చెప్తారు, ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారు, విజ్ఞాపన ఎలా చేస్తున్నారు అనే విధంగా మనం ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. మన ఆశ వాక్యం మీద పెట్టుకోవాలి ప్రియులారా.
వాక్యం చెప్పే వాళ్ళ మీద కాదు, వాక్యము మీద మనం ఆశ పెట్టుకోవాలి. అయ్యగారుల్ని అమ్మగారుల్ని నమ్ముకుంటే దెర్ విల్ బి నో యూస్. గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి, ప్రేమించండి. సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ ఎందు కూడా మనం నిలకడగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. బట్ వాళ్ళ మీద ప్రేమ కంటే వాళ్ళు చెప్పిన వాక్యం మీద మనకు ప్రేమ ఎక్కువ ఉండాలి. అక్క భలే వాక్యం చెప్పారని అక్క చెప్పిన వాక్యానికి మార్కులు వేయడం కంటే ఆ వాక్యము చేత మార్పు చెందితే చాలా బాగుంటుంది. మార్కులు కాదు వాక్యానికి కావాల్సింది, మనం వేయక్కర్లేదు మార్కులు. వాక్యము తనంతట అదే చాలా అద్భుతమైనది. మన ఆశీర్వాదం అమ్మగారు చెప్పారు, వాక్యం ఎంత అద్భుతమైందో కదా అని. ఎస్, వాక్యానికి మనము సర్టిఫికెట్ ఇవ్వక్కర్లా. ఆల్రెడీ వాక్యం ఎలాంటిదో బైబిల్లో ఉంది, అద్భుతమైనది, నిర్మల క్షీరము వంటిది, వాన వంటిది, తేనె వంటిది, జుంటి తేనె దారుల కంటే కూడా చాలా అతి మధురమైంది, సుత్తి వంటిది, కత్తి వంటిది, అద్దం వంటిది. ఎన్నో ఎన్నో పోలికలు ఉన్నాయి వాక్యానికి. అద్భుతమైంది వాక్యం. అద్భుతంగా చెప్పారు కదని మార్కులు వేయకూడదు, అద్భుతంగా మార్పు మనలో రావాలి. ఆ వాక్యం ద్వారా